గుడ్ మార్నింగ్ టు ఆల్. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మన నేషనల్ చైర్మన్ ప్రసాద్ రావు గారికి, అదేవిధంగా రాజు గారికి, ఈరోజు మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న సత్యనారాయణ గారు నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈరోజు నేను మాట్లాడాల్సి ఏమీ లేవు. ఎందుకంటే నాకన్నా ముందు చాలా మంది పెద్దలు కంప్లీట్గా మన సంస్థ ఏంటి, సంస్థ గురించి కానీ, అదేవిధంగా మన బాధ్యతల గురించి కానీ, లీగల్గా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్ గురించి కానీ ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా హ్యూమన్ రైట్స్ అంటే మన యొక్క హక్కులు ఏవైతే కోల్పోతున్నామో ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాలి అని తప్పన ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా వేరే వాళ్ళకి సహాయం చేద్దామని మనసుకున్న వాళ్ళు ఈరోజు ఈ ఐడి కార్డ్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను. సో దాని విషయంలో నేను ఈ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్లో మెంబర్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పుడు సంస్థ కోసం లేదా సంస్థ చేయాల్సిన పనుల కోసం మాత్రం తెలిసింది. కానీ ఫస్ట్ ఈ సంస్థని స్థాపించినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నేను ఒక 2 వర్డ్స్ మాట్లాడుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆయనతో నాకు పర్సనల్ ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈరోజు నేను ఇక్కడ రావడానికి కానీ లేదా ఈ సంస్థ ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు కదలడానికి ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కృషి ఏంటి అంటే, ఎవరైనా సరే మనం ఒక జాబ్ రిటైర్ అయితే వచ్చిన ఫండ్తో సో ఒక ఫ్యామిలీలో కార్ కొన్నాను, హౌస్ కడతాను, ఇంకేదైనా డౌన్ చేద్దాం అనుకుంటాను. బట్ ఫస్ట్ టైం నేను పర్సన్ చూశాను, ఈ ఆర్మీ నుంచి రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటే సో పేదలకి ఏదైనా చేద్దాం. సో ఈ ఒక్కరే ఇలా ఉండాలేమో అనుకుంటాను. బట్ నాకు షాపింగ్ న్యూస్ ఏంటంటే కొద్ది రోజులు జర్నీ చేసిన తర్వాత ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ అలాగే ఉన్నారు. సో మేడం గారు వాళ్ళ వైఫ్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు మన టార్గెట్ పెట్టుకుంటాను, నేను ఇలా సక్సెస్ అవ్వాలి, లేదా ఇలా బిజినెస్ చేయాలి, లేదా మంచి పొజిషన్ సెటిల్ అవ్వాలి, లేదా ఇల్లు పడుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏదైనా ఉందంటే పేదలకు ఏదైనా చేయాలి. సో ఆ పేదలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో ఒక కామన్ మెంబర్గా పనిచేసి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ చైర్మన్ గారు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అయితే చాలా దగ్గరలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి సో వారికి ఎక్కడైనా మనం చెక్ చేయాలి, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. సో కామన్ మ్యాన్గా మనం వెళ్ళి ఈరోజు కూర్చొని ఎక్కడ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మన మాట వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే జనాలు మనకన్నా వదిలిపోయారు. తప్పు చేసిన ఉదాహరణ చెప్పాలి, దానికి మన చేతిలో ఏదో పవర్ కావాలి. ఆ పవర్ ఏంటి అంటే ఈరోజు ఇంట్లో ఇవ్వడం ప్రయత్నం. కాకపోతే ఇలా మనం నిజంగా ఒకసారి చెప్పినట్టున్నాను, ఈ పవర్ని మనం మిస్గైడ్ చేసి మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా ఈ సంస్థకి మనకి ఇద్దరికీ చెప్పలేదైతే తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్, మనం ఏదైనా మంచి చేయాలి అనుకుంటే దానికి పదవులతో కానీ ఐడి కార్డుతో కానీ కాదు, మనం ప్రశ్నించాలి. ఆ ఒక్క మాట మనం పంచుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఎవరైనా ప్రశ్నించాలి అనుకుంటే ఫస్ట్ అది తప్పు చేశారా రైట్ చేశారా అది మనం తెలుసుకునే అవగాహన అయితే ఉండాలి. అదేవిధంగా మనం ఇప్పుడు నాకు చాలా మంది సార్ కూడా పర్సనల్గా ఏదైనా ఏదైనా కేసు వచ్చింది అనుకుంటే ఫస్ట్ దాన్ని స్టడీ చేస్తారు. మనకి ఏదో లేదు లక్కీగా ఈ హ్యూమన్ రైట్స్ మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అంటే పవర్ మొత్తం ఆయనకి ఆర్మీ నుంచి వచ్చి అంటే లేదా అంటే మొత్తం స్ట్రెంగ్త్గా తెలుసు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో మనం బయట చూస్తాం. అటువంటి పర్సన్ ఈరోజు మనకి చైర్పర్సన్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం లీగల్ టీమ్ మనం చూసాము అజయ్ బాబు గారు. సో లీగల్ గారు ఆయన చాలా షార్ప్ కేసు కూడా చూసాం వైజాగ్ గారు. సో ఏం జరిగినా సరే ఇమీడియట్గా లీగల్గా మనకి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటాం. అదేవిధంగా మన దగ్గర మీడియా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి మాట్లాడుకునేటువంటి గట్టి వాయిస్ మన మెంబర్స్ అందరికీ ఉంది. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే మన తప్పుని క్లియర్గా వాళ్ళ ముందు దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్ళచ్చు. వాళ్ళ సైడ్ అంటే ఎవరైతే మన దగ్గర వచ్చే బాధితులు రిటర్న్ కంప్లైంట్ అయితే సార్ చెప్పినట్టు ఖచ్చితంగా అందరూ కూడా రిటర్న్ కంప్లైంట్ తీసుకోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇందాక మేడం చెప్పారు తల్లి కూతురు మళ్ళీ కలిసిపోయారని చెప్పారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఎవరైతే బాధితులు ఉంటారో రేపు వాళ్ళిద్దరూ కలిసిపోవచ్చు. తరువాత దోషిగా నిలబడింది మనం వాళ్ళ తరఫున పోరాటం చేసి అదే కంప్లైంట్ తీసుకొని మనం వాళ్ళ తరఫున కానీ పోరాటం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయొచ్చు. రేపు మనం తప్పు చేసామని తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు. అట్ ది సేమ్ టైం రెండో పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఈ సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకుంటే మన అందరి యొక్క కష్టం ఎంత ఉందో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా అంతే కష్టం ఉంది. దీని డెవలప్మెంట్కి మనం చేస్తున్నటువంటి ఏదైతే యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అదేవిధంగా మనం ఎటువంటి కొత్త యాక్టివిటీస్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో నేను చాలా చూసిన మెడికల్ క్యాంపెయిన్స్ అయితే మనం చాలా కండక్ట్ చేశాము. అదేవిధంగా పేదలకి ఎక్కడైనా సరే భోజనాలు లేవు అనుకుంటే పెళ్లి చేశాము. అదేవిధంగా మన తుఫాన్ టైంలో కానీ 100
విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మొత్తం అందుబాటులో ఉన్న అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా వచ్చి సో అందరూ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి పేదలకి బట్టలు పంచడం కానీ ఆహారం పంచడం కానీ మనం మందులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తాం. అయితే కొంతమంది ఇది చాలా ధన ప్రయాసంతో కూడుకుంటుంది. కొంతమంది అనొచ్చు సార్ మా దగ్గర అంత అమౌంట్ లేదు బట్ చేయాలని తప్ప ఉంది. సో నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏంటంటే మనం డబ్బులతో చేయలేకపోయినప్పటికీ కొంతమందికి అవేర్నెస్ ఇచ్చి సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు పేదల ప్రజలకి వెళ్ళాలనుకోండి అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి మన బాబు ఇక్కడ నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది సో పలానా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫ్రీ చెకప్ అవుతుంది, లేదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది దాన్ని తీసుకొచ్చి మన చైర్మన్ గారు నోటీస్లో పెడితే ఖచ్చితంగా మనం కొంత ఫండ్ కలెక్ట్ చేసి అది ఏ డిస్ట్రిక్ట్ అనే కాదు, నాకు తెలిసి మనం చేస్తున్న ఒక సంస్థ సేవ కాబట్టి అది పేదలుడా ధనవంతుడా ఉన్నోడా లేనోడా లేదా ఊరుడా ఆవులని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా నిజంగా ఆ ప్రాబ్లం ఉన్నది అంటే రిసీవ్ చేసుకునేటటువంటి క్వాలిటీస్ అవి ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేద్దాం. దానికి ఏదైనా ఉన్నది అనుకుంటే ఒక లిస్ట్ అవుట్ చేసి చైర్మన్ గారు దృష్టిలో పెట్టి దాన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, దానికి నెక్స్ట్ ప్లాన్ ఏదైనా కూడా చైర్మన్ గారు అనేది ప్లాన్ చేస్తాము. అదేవిధంగా ఇంకా ఏదైనా సరే మన నుంచి చేయాలనుకుంటే మనం అందరూ కూడా కలిసి చేస్తే బాగుంటుంది. అంటే బరువు ఇంకా చైర్మన్ గారి మీద పంపుతానని నా ఉద్దేశం మాత్రమే. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ నేను చూశాను పర్సనల్గా కూడా. ఆయన అంటే బడ్జెట్ తనకు మించిన బడ్జెట్ కూడా ఆయన భారతదేశం మోస్తున్నారు. ఆయన ఇచ్చినట్టే ఆయన ఎక్కడ చెప్పరు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చెప్పకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎవరు కూడా ఆయన ఇన్స్పైర్గా తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. ఒకవేళ ఆయన బడ్జెట్ అవసరం ఉంది సో ఫ్యామిలీకి ఒక 3 లక్షల రూపాయలు ఫ్యామిలీకి పెట్టాలా సంస్థకి పెట్టాలంటే ఆయన జోబులో డబ్బులు తీసుకెళ్ళి సంస్థకి పెడుతున్నారు, అప్పు చేసి తెచ్చి ఫ్యామిలీ పెడుతున్నారు. సో ఈ విషయం చాలా మంది తెలియదు, అందులో తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మన అందరం కూడా ఈ సంస్థకి అంటే ఫండ్ అని ఒకటే అనండి, ఏదో డబ్బులు డొనేషన్ ఇస్తే సంస్థ నడుస్తుంది అనుకుంటే డొనేషనే కావాలనుకుంటే ఈరోజు ఈ సంస్థకి చాలా మంది డొనేషన్స్ బయట నుంచి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డొనేషన్స్ కోసం ఎప్పుడు కూడా సంస్థ ఉండదు. కానీ మనం చేసే యాక్టివిటీస్ ఏదైనా సరే ఒక మనం మెడికల్ క్యాంప్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇంకోటి ఏదైనా చిన్న చిన్న క్యాంప్స్గా చేసేటప్పుడు అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ ప్రాబ్లం ఈ డిస్ట్రిక్ట్ కాదు మన సంస్థలే తీసుకొని అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి యాక్టివిటీస్ చేసి ఇంకా ఈ సంస్థ మంచి ముందుగా వెళ్తారంటే నా ఒపీనియన్ మాత్రం. సో ఏదైనా తప్పుగా మాట్లాడుతూ చూపించండి.